అందరూ ఐక్యతగా ఉండి నాయి బ్రాహ్మణ సంఘం అభివృద్ధి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని హ్యాట్రిక్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ అన్నారు. మంగళవారం ఓల్డ్ బోయినపల్లి నాయి బ్రాహ్మణ సంఘం కమిటీ ఎన్నికలు నిర్వహించారు. నాయి బ్రాహ్మణ సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్ శివకుమార్, కార్యదర్శిగా సజ్జల కుమార్, కోశాధికారిగా మల్లేష్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి జాతీయ, రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఆవకు జగదీష్, చుక్క నరసింహతో కలిసి కార్పొరేటర్ ముఖ్య అతిథిగా పాల్గొని నూతన కమిటీ సభ్యులకు సాలువాలు కప్పి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయం సాధించిన కమిటీ నాయి బ్రాహ్మణ సంఘం అభివృద్ధికి పాత, కొత్త కమిటీలను సమన్వయం చేసుకుంటూ అభివృద్ధికి బాటలు వేయాలని సూచించారు. సంఘం అభివృద్ధిలో తన వంతు పాత్ర కూడా ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. గత 15 ఏళ్లుగా నాయి బ్రాహ్మణ సంఘం తన వెన్నంటి ఉంటూ తన గెలుపునకు కారణమయ్యారని, వారికి ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు యాదగిరి, చిరంజీవి, మోహన్, లక్ష్మీనారాయణ, లక్ష్మణ్, ఆంజనేయులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. దాని ప్రకారంగా మనకు మంచి సోర్స్ ఇచ్చిందన్న పిల్ల వేరేలు కూడా ఆయన మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం నాయ బ్రాహ్మణులందరూ కూడా జగదీష్ అన్న చెప్పినట్టు అందరూ చెట్ల కింద, గుట్టల కింద కమిటీలలో ఆడ ఇడవుందు ఇలా మన సొంత బిల్డింగ్ అయింది. సొంత బిల్డింగ్లో మనం మన సొంత కార్యక్రమాలను నడిపించుకుంటున్నాము. కాబట్టి అన్నకు మరీ ధన్యవాదాలు చెప్తూ నరసింహన్నకు, అన్న గారికి, నరసింహన్న గారికి, యాదగిరి అన్న గారికి, అందరికీ, అలాగే కొత్తగా గెలిచిన ప్రెసిడెంట్ శివన్నకు, సెక్రటరీ కుమార్, మల్లేష్ అన్న, మా ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే విపక్ష అనేది ఒక పోటీ తత్వం. ఆ తత్వంతో పనిచేయాలని ఒక భావం, అందరికీ సర్వీస్ చేయాలని ఒక భావం ఉంటుంది. ఎందుకంటే నాకు ఓటు వేసారు, పని చేయాలి, చేస్తే రేపు గుర్తుంటుంది. ఇనాన్మాస్ అయితే ఏమవుతుందంటే ఇక అది చెట్టుతో ఎక్కుకున్నట్టు ఉంటుంది. ఇది కింద నుంచి ప్రతి ఒక్కరు వేసి శివన్న అయితే పని చేస్తారన్న ఒక భావంతో, నారాయణ కూడా సగం ఓట్లు వచ్చిన ఆయన కూడా ప్రతిపక్షంలో అందరూ కూడా ఫుల్ సపోర్ట్ కూడా చేయాలి. నేను కూడా మన బోయినపల్లి నాయకులు అందరికీ ఒకటే విన్నపించేది, ప్రతి ఒక్కరు ఒక అన్నదమ్ములు లేకుండా ఉండాలి. ఇది అనేది ఎలక్షన్ అయిపోయింది, ఈ తర్వాత అంతా మనం నార్మలే, మనం అంతేగా అంత కుటుంబ సభ్యులే. ఈ ఓడిపోయిన గెలిచిన పని చేయాలి. ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చినా ఇలా హాస్పిటల్స్ కానీ, ఎవరో చనిపోతే కానీ, పోలీస్ స్టేషన్ కానీ, మనం అందరం కూడా ఏకతాటి మీద నర్సింగ్ అన్నకు మద్దతు తెలపాలి, నర్సింగ్ అన్నకు గెలిపించుకోవాలి. మళ్ళీ మనకి ఏమైనా పని ఉంటే చేయించుకోవాలి. ఒక్కలే నాయ బ్రహ్మణులకు 150 డివిజన్లలో నాయ బ్రహ్మణులకు ఎవరైనా పని చేస్తున్నట్టు నర్సింగ్ అన్న అని చెప్పి ప్రతి వాళ్ళ చెప్పారు. జై ముద్దమన్న, జై ముద్దమన్న. జరిగింది. మన నాయి పెద్దలు ఎలక్షన్ కమిషనర్లుగా నియమించుకొని, అలాగే జగదీష్ అన్న గారు ప్లస్ చుక్క నరసింహనాయ గారు ఆధ్వర్యంలో, అలాగే మన ముఖ్య అతిథిగా వచ్చిన మన ముద్దమన్న, మన ముద్దు బిడ్డ మన ముద్దమన్న గారికి సమక్షంలో ఈరోజు ఎవరంటే ఈ యొక్క నాయి బ్రాహ్మణ సేవా సంఘం నుంచి గెలిచిన వాడిని మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ గురుతర బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది, అందులో మా మీద కూడా ఉంటుంది. మేము ప్రతిపక్షంగా ఉండటానికి మేము అలాగే పాలకపక్షం కూడా ప్రతి పని చేయాలని నేను మరీ కోరుకుంటున్నాను. అధ్యక్షుడిగా మన ఎన్ శివకుమార్ నాయ్ గారు గెలిచారు. నాకు వచ్చింది ఆయనకి ఇగో గెలిచిన వ్యక్తి మన శివకుమార్ నాయ్, నా మీద గెలిచాడు. లక్ష్మీనారాయణ మీద శివకుమార్ నాయ్ గారు గెలిచారు. అలాగే మన ప్రధాన కార్యదర్శిగా నిలబడింది సజ్జన కుమారు. మరియు మన కనీసము నీడలకు పంపించడం జరిగింది. 150 వార్డులలో 10-12 వార్డులే జరిగింది. ఇంకా 140 వార్డులు ఉన్నాయి. రాబోయే రోజులలో మనము మళ్ళా ప్రభుత్వం మారితే ఈ ప్రభుత్వంలో అయితే మనకు బాగుపడుతుందని చెప్పేసి మనకు నమ్మకం లేదు. నాయ బ్రాహ్మణులను మొత్తం నాశనం పట్టిస్తుందంటే ఇదే ప్రభుత్వం. ఇప్పుడు ఈ 77 సంవత్సరాలలో ఎప్పుడు చూడలే ఇంత, ఇప్పుడు చూస్తున్నంత. ఒక్కొక్కరికి అన్న దృష్టికి తీసుకుపోతున్నాం మనము. ఎందుకంటే కరెంటు బిల్లులు మాఫ్ అని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇవాళ కరెంటు బిల్లులు కట్టమని 30,000, 40,000, 50,000 బిల్లులు వస్తున్నాయి మనకి. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. మన నాయ బ్రాహ్మణులు ఎంతసేపు 100 రూపాయల కటింగ్కే బాధపడతాడు. ఈ కరెంటు బిల్లు వచ్చింది, దీని మీద ఏమైనా ఒక ఉద్యమం తీసుకుందాము, స్థానిక కౌన్సిలర్లను కలుపుకొని, ఎమ్మెల్యేలను కలుపుకొని ఒక ప్రోగ్రామ్ తీసుకుందామని చెప్పి ఏ వార్డులో లేదు. నాకు రాలేదు కదా, ఇంకోటికి వచ్చింది కదా అనే దృష్టిలో ఉన్నారు మీరందరూ. రేపు రాబోయే రోజులలో చాలా క్లిష్టమైన పరిస్థితులు తీసుకుంటాం. మనం బీసీల ఉన్న 16 గ్రూపులు తీసుకపోయి 28 వేసిండు. ఇప్పుడు అదంతా మనం చెప్పుకునేది. రేపు రాబోయే రోజులలో మనకు నాయ బ్రాహ్మణులకు ఎవరైతే మేలు కార్యక్రమం చేస్తారో, మన నాయ బ్రాహ్మణులకు ఎప్పటికీ వెన్నుదోడు ఉంటారో అలాంటి నాయకుడిని
మన ముద్దమన నరసింహన్న ఆధ్వర్యంలో మనం ఎప్పటికి కూడా పనిచేయాలని చెప్పి మీ అందరికీ తెలియపడుతున్నాం. ఎందుకంటే నాకు తెలిసినప్పటి నుంచి బోయినపల్లి వార్డుల ఇవాళ బోయినపల్లి వార్డుకి ఒక్కడికే నాయి బ్రాహ్మణుల కమ్యూనిటీ అని చెప్పుకోగలుగుతాం మనం. నేను ప్రతి మీటింగ్లో చెప్తాను, మీ అందరి దృష్టి అన్న దృష్టి తీసుకపోలేరు అసలు ఎప్పటిదాకా. నేను 7 మీటింగ్లు జరిగిన వార్డుల బోయినపల్లి వార్డు గురించి నరసింహన్న గురించి చెప్తాను. ఇంకా మిగతా వార్డులలో జాగాలు ఇచ్చినాయి, అది గవర్నమెంట్ జాగాలు. కానీ ఇది మీ బోయినపల్లి వార్డు ఏదో పుణ్యం చేసుకున్నారు, అట్లాంటి వ్యక్తి దొరికిండు కాబట్టి మనకి నీడ దొరికింది. ఇప్పటికీ మన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు కాబట్టి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది కాబట్టి మనం ఎప్పటికీ జీవితాంతం ఈ ముద్దమన్న ఫ్యామిలీకి రుణపడి ఉండాలని చెప్పి మీ అందరికీ తెలియపడుతున్నాం. రాబోయే రోజులలో ఆయన ఎమ్మెల్యేగా నిలబడాలి, మినిస్టర్గా కావాలని చెప్పి మన నాయకులు మనందరికీ కోరుకుంటున్నాం. ఎందుకంటే అట్లాంటి వ్యక్తి మనకు ఒక అసెంబ్లీలో పోతే, ఒక శాసన మండలిలో పోతే, మంత్రిగా పోతే మనకు అన్ని పనులు జరుగుతాయి, మనకు అన్ని న్యాయం జరుగుతాయి. ఇవాళ కరెంటు బిల్లు మీద మనం అడిగేటోళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే మన దగ్గర ఐకమత్యం లేకపోవడం వల్ల కరెంటు బిల్లులు ఇంతగానం వస్తున్నాయి. బీసీ లోన్లు అని చెప్పి మన 205,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని పెట్టిరు, అవి బీసీ లోన్ల ఫైళ్ళు తీసుకుపోయి వెనుక పడేసిరు. ఇట్లా ఎన్నో సమస్యల మీద మేము ఉన్నాం కాబట్టి రేపు రాబోయే కౌన్సిలర్ ఎలక్షన్ల ఈ ప్రభుత్వానికి కార్పొరేటర్ ఎలక్షన్ల మనకి ఎట్టి పరిస్థితుల ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పి యావత్ నాయ బ్రాహ్మణులందరికీ కూడా రేపు 150 వార్డులు ఉంటాయా, 300 వార్డులు